చైనా లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రెండింటిలో ఒక్క దేశంపైనే మీరు నమ్మకం పెట్టుకోవాల్సి వస్తే మీరు ఎవరిని నమ్ముతారు? ఇది నిజంగా చాలా కఠినమైన ప్రశ్న. చాలా చాలా కఠినమైన ప్రశ్న. ఎందుకంటే భారతదేశం ముందు రాబోయే కాలంలో ఇదే ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా మారబోతోంది. ఇటీవలే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. అందులో అమెరికా చాలా నెగెటివ్ కామెంట్ చేస్తోందని, అమెరికాపై చైనాకు తీవ్రమైన అసహనం ఉందని స్పష్టంగా తెలిపింది. అదే సమయంలో భారత్, చైనా సంబంధాలు మెరుగుపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మీకు తెలిసినట్టే భారత్, చైనా మధ్య ఉన్న ట్రావెల్ పరిమితులు సడలించబడ్డాయి. చైనీస్ బిజినెస్ భారత్‌లోకి వస్తున్నాయి. చైనీస్ ప్రజలు పెద్ద సంఖ్యలో భారత్‌కు వస్తున్నారు. భారత్, చైనా ట్రేడ్ నిరంతరం పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇద్దరూ కూడా కలిశారు. మొత్తంగా చూస్తే భారత్, చైనా సంబంధాల్లో మంచి మొమెంటం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెంటగాన్ అంటే అమెరికా మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ వారి రిపోర్ట్స్ విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడ యుద్ధం జరిగితే అవకాశం ఉంది? ఎక్కడ లేదు? అన్న దానిపై పెంటగాన్ నిరంతర విశ్లేషణ చేస్తుంటుంది. తాజా రిపోర్ట్‌లో పెంటగాన్ ఒక విషయం స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం చైనా కొంతకాలం పాటు భారత్‌తో సంబంధాలను నార్మల్‌గా ఉంచుతుంది. శాంతిని కొనసాగిస్తుంది. కానీ భారత్ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో పూర్తిగా సెట్ అయింది. వాళ్లకు అవకాశం దొరికిన వెంటనే ఒక పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఒక పెద్ద ఘర్షణ చాలా వరకు సాధ్యమే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అమెరికా ప్రభుత్వం తమ ఫారిన్ పాలసీకి సంబంధించిన ఏ ప్రకటన చేసినా అక్కడి మీడియా పూర్తి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది. కానీ భారత్‌లో పరిస్థితి అలా లేదు. మన మీడియా చాలా వరకు న్యూట్రల్‌గా ఉంటుంది. ఎక్కడి నుంచి న్యూస్ వస్తే అలాగే చూపిస్తుంది. భారత్, చైనా మధ్య ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూలత తాత్కాలికమే అని అనేక రిపోర్ట్స్ చెబుతున్నాయి. భవిష్యత్తులో చైనా భారత్‌పై పూర్తిగా అగ్రెసెషన్ చూపించవచ్చు. ఈ విషయంపై వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా 2024 డిసెంబర్ 24న ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌లో ఏమన్నారు అంటే, భారత్ హిమాలయన్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్లు చైనీస్ బోర్డర్ దగ్గర త్వరగా మిలిటరీ డిప్లాయ్ చేయడానికి ఉపయోగపడతాయని. మీరు పెంటగాన్ రిపోర్ట్ చదివితే కొన్ని చోట్ల నిజంగానే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎవరిని నమ్మాలి? ఎవరు వైపు చూడాలి? ఎవరు నిజం చెబుతున్నారు? కానీ రియాలిటీ ఏంటంటే భారత్ బలంగా ఉంటే ఎవ్వరూ భారత్‌పై దాడి చేయాలని ఆలోచించరు. మన దేశం అంతర్గత బలహీన పడితే, మన జీడీపీ గ్రోత్ రేట్ తగ్గితే, మన డిఫెన్స్ ఖర్చులను సపోర్ట్ చేయలేకపోతే అప్పుడు చుట్టుపక్కల దేశాలు మన స్పేస్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. అమెరికా తమ రిపోర్ట్‌లో మరోసారి స్పష్టంగా చేసింది. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద శాంతి ఉంది. కానీ ఇది కేవలం తాత్కాలిక దశ మాత్రమే. చైనా చాలా త్వరలో మిలిటరీ ప్రెషర్ ద్వారా అగ్రెషన్ చూపించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. అమెరికా, భారత్ స్ట్రాటజిక్ సంబంధాలను బలహీనపరచడంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించాడని చాలామంది అమెరికన్లు స్వయంగా ఒప్పుకున్నారు. అమెరికా పార్లమెంట్లో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది. ట్రంప్ విజన్ కారణంగా భారత్, అమెరికా సంబంధాలు బలహీనపడ్డాయని అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో మనం ఒక విషయం మర్చిపోకూడదు. చైనా గతంలో భారత్‌తో చేసిన నమ్మకాన్ని చెరిపేసింది. అందుకే ప్రశ్న మళ్ళీ ఇక్కడికే వస్తుంది. మీరు ఎవరిని నమ్ముతారు? చైనా లేదా అమెరికా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నిజంగా చాలా కష్టం. చైనా తమ రిపోర్ట్‌లో చెప్పిన ప్రకారం 2049 నాటికి చైనా నేషనల్ రిజర్వేషన్ సాధించడమే వారి తుది లక్ష్యం. అందుకోసం తమకు సంబంధించిన అన్ని వివాదాస్పద భూభాగాలను తమ అధీనంలోకి తీసుకోవాలని చైనా కోరుకుంటోంది. దీనిలో తైవాన్ మాత్రమే కాదు, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్, తజికిస్తాన్ ఉన్న వివాదాలు కూడా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే వారి కోసం F-16 ఫైటర్ జెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ఫైటర్ జెట్స్ చివరికి భారత్‌కు వ్యతిరేకంగానే ఉపయోగించబడతాయి. చైనా, అమెరికా ఈ రెండు దేశాలు పాకిస్తాన్‌కు నిరంతర ఆయుధాలు అందిస్తున్నాయి.
చైనా మరింత పెద్ద స్థాయిలో నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు ఆధునిక ఆయుధాలు అందిస్తుంది. అందువల్ల చివరికి విషయం ఒక్కటే, పెంటగాన్ రిపోర్ట్స్ ఏం చెప్పినా, చైనా ఏ ఆరోపణలు చేసినా రియాలిటీ మాత్రం ఇదే. అమెరికా, చైనా ఈ రెండూ కూడా భారత్ ఒక రీజినల్ పవర్ నుంచి నిజమైన సూపర్ పవర్‌గా మారకూడదనుకుంటున్నాయి. ఎందుకంటే భారత్ ఎంత వేగంగా ఎదుగుతుందో అంత ఎక్కువ పవర్‌ను గ్లోబల్‌గా షేర్ చేయాల్సి వస్తుంది అమెరికా, చైనాలకు. డొనాల్డ్ ట్రంప్ అయినా, షీ జిన్‌పింగ్ అయినా ఇద్దరూ కూడా భారత్ టాప్‌లోకి రావాలని కోరుకోరు. నమస్తే.